లూసిఫర్ 2 ఎంపురాన్ అనే పేరుతో 10 రోజుల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన ఈ సినిమాని నిన్న రాత్రి నేను చూడడం జరిగింది. మలయాళం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే 250 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఎందుకో చాలా అండర్ పర్ఫామ్ చేస్తుంది. లూసిఫర్ 1 కూడా మనకు తెలుగులో పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చిరంజీవి గారు గాడ్ ఫాదర్ అనే పేరుతో రీమేక్ చేసినా కూడా విజయం రాలేదు. కానీ లూసిఫర్ సినిమాకి మన తెలుగులో కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అది కూడా ఓటీటీలో చూడడం వల్ల. మరి ఈ సినిమా నాకు నచ్చిందా అంటే ఎస్, నాకు నచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన ఒకే ఒక ఫీలింగ్, ఎందుకు ఇంత లేట్గా చూశాను అని. ఈ సినిమాకి తెలుగు వర్షన్ నుంచి చాలా డిసప్పాయింటెడ్ టాకే వచ్చింది. లైక్ లూసిఫర్ 1 కూడా అంతే, తెలుగులో ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. సో లూసిఫర్ 2 కూడా చాలామంది కనెక్ట్ అవ్వలేకపోయింది. మేబీ అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు నేను ఇంత లేట్గా చూడడానికి గల కారణం. కానీ నేను నిన్న రాత్రి చూసిన తర్వాత నాకు సినిమా చాలా బాగా నచ్చింది. సినిమా నాకు బాగా నచ్చడానికి గల కారణం ఏంటంటే పర్ఫార్మెన్స్లో అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్లీ నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే పృథ్వీరాజ్ గురించి. సో ఈ సినిమాకి డైరెక్టర్ ఆయనే. ఆల్మోస్ట్ ఇలాంటి పొలిటికల్ మూవీస్ అన్నిటికీ చెప్పాల్సిన కథ అంతా ఆల్మోస్ట్ పార్ట్ 1లోనే చెప్పేస్తారు. సో పార్ట్ 1లోనే అంత పెద్ద కథ చెప్పిన తర్వాత పార్ట్ 2 అనేది జస్ట్ ఒక ఎక్స్టెన్షన్ లాగే ఉంటుంది ఏ సినిమాకైనా కూడా. సో ఆ సినిమాని వీళ్ళు ఎంతవరకు నిలబెట్టుకున్నారంటే ఖచ్చితంగా 100% నిలబెట్టుకున్నారు. చాలా ఒక యూనిక్ పాయింట్ అనిపించింది. అంటే ఒక సెన్సిటివ్ ఇన్సిడెంట్ని ఆర్ ఒక ఇష్యూని చాలా జాగ్రత్తగా చెప్పారు. బయట మలయాళంలో ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి, లైక్ ఈ సినిమాని గవర్నమెంట్ కొంచెం బ్యాన్ చేసే విధంగా చూస్తుంది, కొంచెం కాంట్రవర్షియల్ సీన్స్ ఉన్నాయని చెప్పి. బట్ సినిమా పరంగా చూసుకుంటే వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా చెప్పారు. అంటే అంత వివాదాస్పదంగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనిపించింది. ఈ సినిమా ద్వారా వాళ్ళు జనాలకు చెప్పాలనుకున్న ఒక మెసేజ్ ఆర్ మంచి పాయింట్ ఏంటంటే చాలా మెచ్యూర్డ్ పాయింట్ అది. సో ఎప్పుడు ఏ మతానికి ఇంకో మతానికి గొడవ అనేది ఉండదు డైరెక్ట్గా, అన్లెస్ ఆర్ అంటిల్ వెనకాల ఒక రాజకీయ వ్యవస్థ ఆర్ పాలక వ్యవస్థ అనేది జనాల్ని ప్రేరేపిస్తే తప్ప ఆర్ ఉసిగొలిపితే తప్ప ఏ మతానికి ఇంకో మతం మీద కోపం కానీ ద్వేషం కానీ ఉండదు అని చెప్పాలనుకున్నారు. అండ్ ఆల్సో ప్రతి మతం శాంతి మాత్రమే కోరుకుంటుందని చెప్దాం అనుకున్నారు. ఆ విషయంలో నిజంగా చెప్తున్నాను, ఇది చాలా మంచి పాయింట్ రైట్ నౌ. అండ్ ఆ పాయింట్ని తమ స్టోరీ ఏదైతే ఉందో అది డీవియేట్ అవ్వకుండా అండ్ ఈ పాయింట్ని పొలిటికల్ పాయింట్ని చాలా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్లారు సినిమాలో. అండ్ ఆల్సో చాలా మెచ్యూర్డ్గా చెప్పారు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఈ సినిమాకి అద్భుతమైన రైటింగ్ అండి. అంటే తెలుగు వర్షన్ గురించే మాట్లాడుతున్నాను, నేను తెలుగు వర్షనే చూశాను కాబట్టి. పృథ్వీరాజ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు, నేను ఈ సినిమా మలయాళం వర్షన్లోనే షూట్ చేసినా కూడా నాకెందుకో నేను నా ఫ్రెండ్స్ అందరికి కూడా తెలుగు వర్షనే చూడమని చెప్తున్నాను అన్నారు. ఎందుకు అలా చెప్తున్నారని నేను అనుకున్నాను. కాకపోతే నిన్న సినిమా చూసిన తర్వాత తెలిసింది డబ్బింగ్ వాజ్ ఫ్యాంటాస్టిక్. తెలుగు డైలాగులు ఎవరు డబ్ చేశారో కానీ ఎక్సలెంట్గా రాశారు, చాలా డీప్ మీనింగ్ఫుల్గా రాశారు. సో అది సినిమాలో డబ్బింగ్ చెప్పే పాత్రలు కూడా మంచి వాయిస్లు ఎంచుకున్నారు. సో సినిమా చూస్తున్నప్పుడు కూడా ఒక పెద్దరికంగా చాలా మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ డైలాగ్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇస్తాయి. సో ఆ తెలుగు డైలాగ్ రైటర్ ఎవరో కానీ ఆయన మీద నాకు మంచి రెస్పెక్ట్ ఏర్పడింది డ్యూ టు హిస్ పెన్ వర్క్. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర అబ్రహం కురీషి దగ్గరికి మన రిపోర్టర్ వెళ్ళినప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవైతే నిజంగా చెప్తున్నాను ఆ డైలాగ్స్ రాసిన అతనికి హ్యాట్స్ ఆఫ్. అండ్ పాయింట్ నెంబర్ 3, సినిమాటోగ్రఫీ. నిజంగా సినిమా ఓపెనింగ్ షాట్ దగ్గర నుంచి టిల్ ద లాస్ట్ షాట్ సినిమా ఒక హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసిపోదు. వాళ్ళు పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. సో సినిమా చూస్తున్నప్పుడు కొన్ని ఇండియన్ షాట్స్ తప్ప ఆర్ ఇండియన్ లొకేషన్స్లో షూట్ చేసిన సీన్స్ తప్ప మిగిలిన సినిమా అంతా ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ వస్తుంది. ఐ ప్రామిస్ ఇట్. విజువల్స్ ఆర్ టాప్ నాచ్, చాలా 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 బాగున్నాయి. అండ్ పాయింట్ నెంబర్ 4, బీజిఎం. లూసిఫర్ 1లో నిజంగా నేను లూసిఫర్ 1 థియేటర్లోనే చూశాను. సో థియేటర్లో ఆ టైంలో 10 మంది కంటే ఎక్కువ లేరు, ఇప్పుడు కూడా 10 మందే ఉన్నారు. సో ఆ టైంలో నేను లూసిఫర్ థియేటర్లో చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ ఐ ఫీల్ లైక్ బోరింగ్. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ హాఫ్ కూడా కనెక్ట్ అయింది. బట్ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు నాకు బోర్ కొట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్. చాలా 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 డల్గా ఉంటుంది ఆ మూవీ. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజికే సరిగ్గా ఉండదు, 1-2 సీన్స్ తప్ప. బట్ అలాంటిది ఆ మిస్టేక్ని వీళ్ళు లూసిఫర్ 2లో రిపీట్ చేయలేదు. ప్రతి ఒక్క సీను హై ఉంటుంది, ఆ హై సీన్స్ అన్నిటికీ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు. అండ్ ఆల్సో సాంగ్స్ కూడా బాగున్నాయి తెలుగులో కూడా. సో లిరిక్స్ రాసిన వాళ్ళు కూడా చాలా మంచి న్యాయం చేశారు. సో ఇది కాకుండా ఇప్పుడు మనం పర్ఫార్మెన్సెస్ దగ్గరికి వద్దాం. మోహన్ లాల్ గురించి మనం స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లూసిఫర్ 1 సినిమాలో ఎన్ని పెద్ద పాత్రలు ఉన్నా కూడా ఆయన సింగిల్ హ్యాండెడ్గా ఆ సినిమా నడిపించారు. బట్ కమింగ్ టు లూసిఫర్ 2, దిస్ ఎంపురాన్ అనే మూవీలో ఆయన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. సినిమా మొత్తం కలిపి అరౌండ్ ఒక 40 minutes to 1 hour దాకే ఉంటారు.
కానీ మిగతా పాత్రలు ఎవరైతే ఉన్నారో టొవినో థామస్ అండ్ పృథ్వీరాజ్ గారు కూడా చాలా తక్కువే, అండ్ మంజు వారియర్ గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆల్సో ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ కాబట్టి చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ కూడా చాలా బలంగా తీసుకున్నారు. అండ్ వాళ్ళు అట్ ద సేమ్ టైం వాళ్ళు పర్ఫామ్ చేయడం కూడా చాలా బలంగా చేశారు. ఇదే కాకుండా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఫస్ట్ హాఫ్లో వచ్చే అబ్రహం గారి ఇంట్రడక్షన్, అంటే మోహన్ లాల్ గారి ఇంట్రడక్షన్ సీన్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే ఒక విలేజ్ ఫారెస్ట్ ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆల్సో సినిమాలో వీళ్ళు పాలిటిక్స్ అండ్ రిలీజియన్స్కి ఉండే ఇంటర్లింక్ కూడా చాలా బాగా, చాలా మెచ్యూర్డ్గా చూపించారు. సో సినిమా ఊరికే కలెక్షన్స్ కొట్టేదండి. అంటే నేను అనుకున్నాను యాక్చువల్లీ సినిమా తెలుగులో చాలా డివైడ్ టాకే వచ్చింది, డివైడ్ కూడా కాదు, చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. సో మన వాళ్ళకి పెద్దగా ఎక్కలేదు, జస్ట్ లైక్ లూసిఫర్ 1. కాకపోతే నేను అనుకుంది ఏంటంటే డే 1 కలెక్షన్ చాలా బాగుంది, డే 2 చాలా బాగుంది, డే 3 చాలా బాగుంది. సో ప్రీవియస్ మూవీ చాలా హిట్ కాబట్టి సీక్వెల్లో వస్తుంది కాబట్టి సీక్వెల్ హైప్తో ఒక ఫ్లూక్లో ఆడేస్తుందేమో అనుకున్నాను. కానీ ఎంత ఫ్లూక్లో ఆడినా ఫస్ట్ వీకెండ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డ్రాప్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాకి 10 రోజులైనా కూడా డ్రాప్స్ లేవు, స్టడీగా వెళ్తుంది. సో ఈ ఒక్క పాయింటే నాలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి సినిమా చూసేలా చేసింది. సో నేను సినిమా చూడడం జరిగింది, నిజంగా సినిమా చాలా బాగుంది. సో లూసిఫర్ 1 చూసి ఇష్టపడిన వాళ్ళకి లూసిఫర్ 2 కూడా నచ్చే ఛాన్స్ ఉంది. సో లూసిఫర్ 1 చూసి జెన్యూన్గా అర్థం చేసుకొని నచ్చిన వాళ్ళకి లూసిఫర్ 2 కూడా నచ్చే ఛాన్స్ ఉంది. బట్ అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మూవీలో. సో పాలిటిక్స్ అండ్ స్లో పేస్డ్ మూవీస్, పైగా ఎక్కువ మలయాళం సినిమాలు ఎక్కువ ఇష్టపడే తెలుగు వాళ్ళకి ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంది. అంటే నాకు అవన్నీ ఇష్టమా అంటే నో, ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ మలయాళం మూవీస్, బట్ ఈ సినిమా నాకు నచ్చింది అంతే. అండ్ ఆల్సో క్లైమాక్స్లో లూసిఫర్ 3 కూడా ఉంటుందని చెప్పారు. సో ఆ లూసిఫర్ 3 ఎందుకు ఉంటుందనేది కూడా లూసిఫర్ 2లో ఉండే ఒక చిన్న సీన్కి ఇంటర్లింక్ చేసి చెప్పారు. బట్ ఇట్స్ నాట్ కన్విన్సింగ్ అని నేను చెప్పలేను. ఎస్, బాగానే ఉంది ఆ సీన్ కూడా. సో దాంట్లో మోహన్ లాల్ గారి అబ్బాయి యాక్ట్ చేస్తారన్నట్టు ఒక చిన్న హింట్ ఇచ్చారు. సో లూసిఫర్ 3 ఎప్పుడు వస్తుందో ఏమో మనకైతే తెలియదు. యాజ్ ఆఫ్ నౌ లూసిఫర్ 1 నాకు నచ్చింది, లూసిఫర్ 2 కూడా నాకు నచ్చింది. సో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఎవరైతే నచ్చలేదు అంటున్నారో, రేపు పొద్దున ఓటీటీకి వచ్చిన తర్వాత లూసిఫర్ 2 కూడా మంచి సినిమా అని చెప్పే ఛాన్స్ ఉంది, బట్ నాట్ షూర్. బట్ నాకైతే సినిమా నచ్చింది. సో ఈ సినిమా అందరూ చూడండి, వెళ్ళండి అని అయితే నేనేం చెప్పను. సో నాకు నచ్చిందని చెప్తున్నాను అంతే. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ మై ఒపీనియన్ అంతే. సో చూస్తారా లేదా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.